హైదరాబాదులో ఓ మహిళ తన పాత పూర్వీకుల ఇంటిని పీజీగా మార్చింది. ఆ ఇంట్లో 10 నుండి 12 గదులుంటాయి. ఒక్కో గదికి 3 బెడ్లుంటాయి. అక్కడ చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు ఉంటున్నారు. ఆమె వాళ్ళకి కావలసిన ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం పూట లంచ్, సాయంత్రం పూట డిన్నర్ అన్నీ సరైన టయానికే సమకూరుస్తూ ఉంటుంది. ఉద్యోగులు ఆఫీసులకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి లంచ్ కూడా ప్యాక్ చేసి ఇస్తుంది. అక్కడ ఆహారం కూడా చాలా రుచిగా ఉంటుంది. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క రూము చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఆవిడ వాళ్ళతో ప్రవర్తన, బిహేవియర్ కూడా ఎంతో బాగా ఉంటుంది. దీనితో అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా సంతోషకరంగా ఉంటున్నారు. అయితే అక్కడ ఓ ప్రత్యేకమైన నిబంధన ఉంది. ఆ నిబంధన ఏంటి అంటే, నెలలో 28 రోజులు మాత్రమే అక్కడ ఆహారం లభిస్తుంది. మిగతా 2 రోజులు వాళ్ళంతా వేరే చోట తినాల్సిందే. ఆ 2 రోజులు కిచెన్ కూడా మూసేస్తారు. ఒకరోజు నేను ఆవిడ దగ్గరకు వెళ్ళి ఈ ప్రత్యేకమైన నిబంధన గురించి అడిగాను. ఏంటండి, 28 రోజులు విద్యార్థులకి, ఉద్యోగులకి ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తున్నారు. వాళ్ళకి సరైన టైంలో అన్నం పెడుతున్నారు, సరైన టైంలో టిఫిన్ పెడుతున్నారు, రూములన్నీ చాలా శుభ్రంగా ఉంచుతున్నారు. వాళ్ళకి కావలసిన ప్రతి ఒక్క విషయంలో మీరు కలుగజేసుకొని వాళ్ళ సమస్యను తీరుస్తున్నారు. మరి ఎందుకు 28 రోజులు మాత్రమే ఉంచుతున్నారు, మిగతా 2 రోజులు ఎందుకు మూసేస్తున్నారు అని నేను అడిగాను. ఆమె నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది. సార్, మేము 28 రోజులకే ఛార్జ్ చేస్తాము, 28 రోజులకే భోజనం ప్రిపేర్ చేస్తాము, మిగతా 2 రోజులు మూసేస్తాము అని చెప్పింది. నేను మళ్ళీ ఇంకోసారి అడిగాను, ఎందుకు మేడం ఇలాంటి ప్రత్యేక నిబంధన ఎందుకు పెట్టారు? ఆ 2 రోజులు కూడా మీరు వాళ్ళకి భోజనం చెయ్యొచ్చు కదా అని అడిగాను. అప్పుడు ఆవిడ గట్టిగా ఇలా చెప్పింది. మొదట్లో నేను కూడా 30 రోజులకి భోజనం వాళ్ళకి తయారు చేసేదాన్ని, ఎంతో ఇష్టంగా ప్రేమగా వండి పెట్టేదాన్ని. అప్పుడు ఎప్పుడు చూసినా ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది, అది తక్కువైంది, ఇది ఎక్కువైంది అని ఎప్పుడు ఫిర్యాదులు వచ్చేవి. ఎప్పుడు అసంతృప్తిగానే ఉండేవాళ్ళు. అప్పుడే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. కనీసం 2 రోజులైనా వీరు వేరే చోట భోజనం చేస్తే ఇక్కడ వంట, భోజనం యొక్క రుచి విలువ తెలుస్తుంది. అప్పుడే వీళ్ళు ఇక్కడ బాగుంటారు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాము. 28 రోజులు ఇక్కడ భోజనం చేసి మిగతా 2 రోజులు బయట భోజనం చేస్తే దాని మధ్య ఉన్న తేడా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఇలాంటి నిబంధన పెట్టాము. ఎప్పుడు కూడా సౌకర్యం అనేది మనిషికి అలుసుగాను, మనిషికి చులకనగాను, మనిషిని అసంతృప్తిగాను ఉంచుతుంది అని ఆవిడ చెప్పింది. ఆ మహిళ చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. మన దేశంలో కూడా కొంతమంది ఇలానే ఉన్నారు. ఎప్పుడు మన దేశంలోని లోపాలని ఎత్తి చూపుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు కొన్ని రోజులు శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో కనుక వస్తే మన దేశం యొక్క విలువ వాళ్ళకి అర్థమవుతుంది. అంతేగాని ఎప్పుడు ఒకే చోట ఉండి సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటే వాళ్ళకి అసంతృప్తి, అలుసుగానే ఉంటుంది. సో అందుకనే అలాంటి వాళ్ళు మేల్కొని మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన దేశం యొక్క గౌరవాన్ని పెంచాలి అని, గుర్తించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.